హలో వ్యూయర్స్, సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నేను వచ్చాను బ్యూటీ సలూన్ కి. ఇక్కడ కొరియన్ ఫేషియల్ స్పెషలిస్ట్ ఉన్నారనమాట. నేనైతే నా స్కిన్ పైన ఎప్పుడు కొరియన్ ఫేషియల్ చేయించుకోలేదు. అయితే మనందరికీ తెలిసిందే కదా, కొరియన్ గ్లాస్ స్కిన్ అని, కొరియన్ స్కిన్ కేర్ టిప్స్ అని, ఇవన్నీ చాలా ఫేమస్. ఇవన్నీ కూడా స్కిన్ కి ఫ్లాలెస్ లుక్స్ ని అందిస్తాయి అనమాట. మరి లేట్ చేయకుండా నేను ఫేషియల్ చేయించుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ తీసేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే మీరు గనక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ ఫేషియల్ హెయిర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. సో ఫేషియల్ కొరియన్ స్పెషలిస్ట్తో ఒక చిన్న ముచ్చట్లు మాట్లాడేద్దాం, మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మరి రేట్ ఎందుకో వీడియోలోకి వెళ్ళిపోదాం. Korean facial, and it is like for all type of skin. It is not like that for oily skin ki alag cheyale, dry skin ki alag cheyale. It's a technique of vibration and opening the blockages. That's it. సో అయితే ఈ కొరియన్ ఫేషియల్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనం చాలా టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ చూసే ఉంటాం మనం అందరం. అసలు కొరియన్ ఫేషియల్ని ఆప్ట్ చేస్తే యూజెస్ ఏంటి? అసలు అది యూజెస్ ఏంటిదంటే, ఇది ఇమీడియట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లైక్ మనం ఫేషియల్ చేస్తే ఇది లైక్ మీ ఫేషియల్ చేస్తే ఇది వైబ్రేషన్ లాగా ఉంటుంది. నా ఫింగర్ టిప్స్ ఏమో పియానో లాగా నడిపిస్తాను నేను ఫేస్లో. ఎప్పుడెప్పుడు కస్టమర్ ఐజ్ ఓపెన్ చేసి చూస్తాను నేను వైబ్రేటర్ ఆన్ చేస్తున్నానా అని. కానీ నా ఫింగర్స్తో వాళ్ళు నేర్చుకుంటారు కి ఇది ఎట్లా వైబ్రేషన్స్ చేస్తుందని. అదేమవుతుందంటే దాని టెక్నిక్ ఏముందంటే, వెన్ వీ హ్యావ్ బ్లాకేజెస్ మన ఫేస్లో, ఆ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అవుతుంది. అయితే అది ఓపెన్ అయ్యి గ్లో వస్తుంది. అయితే అది ఎక్కడెక్కడ మనకి వైబ్రేషన్ చేయాలి, ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉంటుంది, నేను టచ్ చేస్తేనే నాకు అర్థమైపోతుంది. అయితే ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి ఉంది. ఆయిలీ స్కిన్, ఎక్నిక్ స్కిన్, డ్రై స్కిన్, ఈవెన్ గ్లో స్కిన్ ఆల్సో చేయొచ్చు. ఇది లేదు, ఫేర్ స్కిన్ కూడా చేయొచ్చు. అందరికీ రకాల ఒక్కటే ఉంటుంది. కానీ ఒట్టి డ్రై స్కిన్కి కొంచెం నేను డీటాన్ ప్యాక్ పెడతాను. ఎందుకంటే వాళ్ళకి చాలా యాక్నిక్ ఉంటుంది, డార్క్ స్కిన్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ డార్క్ స్కిన్ వాళ్ళకి కూడా గ్లో కావాలి. అయితే అది గ్లో ఇవ్వాలంటే నాకు కొంచెం ఒక ప్యాటర్న్ చేంజ్ చేయాలి, అంతేనే. అంటే అందరి కోసం ఒకటే లాగా ఉంటుంది ఫేషియల్ ఇది. సో నాది కాంబినేషన్ స్కిన్ మ్యామ్. సో స్టార్ట్ చేసేద్దామా కొరియన్ ఫేషియల్? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నా ఫేస్ మరింత ఎలా బ్యూటిఫుల్ గా అవుతుందో. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, లెట్స్ స్టార్ట్ మ్యామ్. yes sure. ఈ కొరియన్ ఫేషియల్ స్టెప్స్ని నా స్కిన్పై ఎలా చేస్తున్నారు, ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతున్నారో చూసేయండి. స్టెప్ 1, ముందుగా డీటాన్ ప్యాక్ని అప్లై చేస్తున్నారు. నా స్కిన్పై ట్యాన్ అలానే ఉంది కాబట్టి ఈ డీటాన్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది. ఈ డీటాన్ ప్యాక్ని ఫేస్ అంతా అప్లై చేసి ఒక 10 minutes వరకు అలానే ఉంచాలి. అప్పుడే స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా ఈ ప్యాక్ పట్టేస్తుంది కాబట్టి ట్యాన్ ఈజీగా తొలగిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మసాజ్ చేసి స్కిన్ని క్లీన్ చేస్తున్నారు. ఇలా ఇందులోనే స్టెప్ 2 కూడా యాడ్ చేస్తున్నారు. క్లెన్జర్ని అప్లై చేసి రెండు కలిపి మసాజ్ చేస్తున్నారు. ఇలా అప్వర్డ్ మోషన్లో మసాజ్ చేస్తూ ఫేస్ని బాగా క్లెన్స్ చేసుకోవాలి. తర్వాత టిష్యూతో క్లీన్ చేస్తున్నారు. ఈ టెక్నిక్తో ఫేస్ మీద టిష్యూ పెట్టి లాగేస్తున్నారు. ఫేస్ మీద ఉన్నదంతా ఈజీగా వచ్చేస్తుంది. బాగుంది కదా ఈ టెక్నిక్? ముందు ఫేస్ మీద టిష్యూ పెట్టేసి లాగేస్తే ఫేస్ మీద ఉన్న ఆ క్రీమ్ అంతా వచ్చేస్తుంది. థర్డ్ స్టెప్ స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్ని ప్రత్యేకంగా ఆల్మండ్ మరియు మిల్క్తో తయారు చేశారు. అప్లై చేసి ఫేస్ అంతా మసాజ్ చేస్తున్నారు. నోస్ మీద ఎక్కువగా మసాజ్ చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ప్రత్యేకంగా నా స్కిన్పై ఎక్కువగా లేవు కాబట్టి స్టీమింగ్ అవసరం లేదని రికమెండ్ చేశారు. ఇలా ఫేస్ అంతా స్ట్రోక్స్ ఇస్తూ స్క్రబ్ని కంటిన్యూ చేస్తున్నారు. స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని ఫేస్ అంతా క్లియర్ చేస్తున్నారు, నోస్ మీద ప్రత్యేకించి. ఇప్పుడు 4th స్టెప్ని చూద్దాం. 4th స్టెప్లో మన ఫేస్ మీద విటమిన్ ఈ మరియు కాఫీ సీరమ్ని అప్లై చేస్తున్నారు. వ్రింకిల్స్, డార్క్ సర్కిల్స్, ట్యాన్ సమస్యలు ఈ రెండు తగ్గిస్తాయి. స్కిన్లోకి మసాజ్ చేస్తున్నారు. ఇలా
విటమిన్ ఈ మరియు కాఫీ సీరం కలిపి మసాజ్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే వైబ్రేషన్తో మసాజ్ చేస్తున్నారు. బ్లడ్ సర్క్యులేషన్ని క్లియర్ అవుట్ చేస్తుంది. ఎలాంటి బ్లాకేజ్ ఉన్నా క్లియర్ అవుతుంది స్కిన్లో. ఇలా 2 కలిపి మసాజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టెప్ 5 ఫేస్ మసాజ్ క్రీమ్. ఇది 30% రా కొరియన్ మెటీరియల్తో తయారు చేశారు. ఇందులో ఆల్మండ్స్, వాల్నట్స్, మిల్క్ పౌడర్ మరియు సాఫ్రాన్ ఉంటుంది. ఇలా వీళ్ళ స్ట్రోక్ టెక్నిక్తో అప్లై చేస్తున్నారు, మసాజ్ చేస్తున్నారు. తర్వాత స్టెప్ 6 జెల్. స్కిన్ స్మూత్గా అవ్వడానికి ఈ జెల్ని స్కిన్ మీద అప్లై చేస్తున్నారు. స్టెప్ 7 ఐ మాస్క్ని అప్లై చేస్తున్నారు. చిన్ ఏరియాలో కూడా అప్లై చేయాలి. ఆ తర్వాత స్టెప్ 8 ఏంటంటే ఫేస్ ప్యాక్ని కూడా అప్లై చేస్తున్నారు. ఇలా ఫేస్ అంతా అప్లై చేశాక టిష్యూతో ఫేస్ని కవర్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ స్పెషాలిటీ ఫ్రెష్ ఫ్రూట్ ప్యాక్ని అప్లై చేస్తారు. ఇలా టిష్యూ మొత్తం పెట్టి ఫేస్ అంతా దీని మీద కీరా పేస్ట్ చేసి ఫేస్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెడుతున్నారు. అయితే కస్టమర్ స్కిన్ టైప్ని బట్టి కీరా కానీ బీట్రూట్ లేదా యాపిల్తో స్కిన్ మీద ఇలా అప్లై చేస్తారట. ఇది యాడ్ ఆన్ ఎఫెక్ట్ని అందిస్తుంది. మంచి టెక్స్చర్ని, హైడ్రేషన్ని అందిస్తుంది. కూల్గా ఉంటుంది. ఫేస్ అంతా రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా అప్లై చేస్తే కీరా వాటర్ అంతా కింద పడిపోతూ ఉంటుంది. అందుకే ఇలా టిష్యూ పెడితే స్కిన్లోకి అబ్జర్బ్ చేస్తుంది. ఇలా మొత్తం అప్లై చేశారు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అలానే ఉంచాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా తీసేస్తున్నారు. ఇవన్నీ స్టెప్స్ వల్ల స్కిన్ క్లియర్ అవుతుంది, ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మన కొరియన్ ఫేషియల్ స్టెప్స్. నచ్చిందా? అదేవిధంగా నా స్కిన్లో ఎక్కడెక్కడైతే బ్లాక్నెస్ ఉందో, జనరల్గా మనకి కళ్ళ కింద ఉంటూ ఉంటుంది, ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ డార్క్నెస్ కూడా పోయింది ఒక్కసారికే. సో రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మన స్కిన్ని కేర్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరి లేట్ ఎందుకు, ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మరి మీరు మాత్రం తప్పకుండా ఏం చేయాలో తెలిసిందే కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మీ లిఖిత, సైనింగ్ ఆఫ్.